డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ఇనుమెళ్ల గోపాలస్వామి గారు. నమస్కారం గోపాలస్వామి గారు. నమస్కారం. సో ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్, చాలామందికి విస్తుపోయేట్టుగా ఓవైసీ వైఖరి కనిపిస్తోందని. సరే, మీ పార్టీ అంటే ఓవైసీ అనేసరికి ఒంటికాల మీద లేస్తుంది. మీరే కాదు, ఇంకా చాలామంది కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే ఓవైసీ వైఖరిలో వచ్చిన మార్పుని దేశం స్వాగతిస్తోందా? మీ పార్టీ గురించి అడగట్లా, నేను దేశం గురించి అడుగుతున్నాను. దేశం స్వాగతిస్తుందా అంటే కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అది. యాక్చువల్గా ఏంటంటే మన భారత త్రివిధ దళాలు ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత పాకిస్తాన్ మీద 9 చోట్ల ప్రెసిషన్ అటాక్ చేశారు. అంటే టు ద పాయింట్, జన నష్టం జరగకుండా కేవలం వాళ్ళ తీవ్రవాద స్థావరాల్ని నాశనం చేశారు. 23 నిమిషాల్లో రిటర్న్ వచ్చారు. ఇంత మన దగ్గర డిఫెన్స్ మెకానిజం ఉందని చెప్పి ఓవైసీ అనుకోలేదు, రాహుల్ గాంధీ అసలు అనుకోలేదు. దాంతో వాళ్ళిద్దరికీ ఏంటంటే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పహల్గామ్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఒక ఆలోచనలో పడ్డారు. ఏంటి, మన దేశంలోకి వచ్చి మన బార్డర్ దాటి మన హిందువులను చంపటం ఏంటి అనే ఒక ఆలోచనలో పడి హిందూ సంఘటితం పెరిగిపోతుందేమో అని భయాందోళనకు గురైనాడు ఓవైసీ. దాని పర్యవసానమే ఈరోజు ఓవైసీ పాకిస్తాన్కు మార్ దో, हमको पाकिस्तान से कोई प्रेम नहीं है, ये ఇంటర్నేషనల్ బెగ్గర్స్ है పాకిస్తాన్ వాలే అని ఏదో సింపతి, మన ఇండియన్ భారతదేశం పట్ల సింపతిగా మాట్లాడుతున్నాడు. నేనైతే అట్లనే చూస్తా. ఆయన సడన్గా మార్పు ఇంకోటి ఏంటంటే అదొక ప్రశ్న గోపాలస్వామి గారు, చాలా క్రిటికల్, మీరేమీ అనుకోవద్దు. ఏం మార్పు రాకూడదండి ఎవరిలో అయినా? నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను ఆయనలో మార్పు వచ్చిందని. ఎస్, ఆచరించాలి కదా, మీరు చేస్తున్నాడు కదండి. ఏదో ఇప్పుడు మీకు ఆయన మీద మొదటి నుంచి అనుమానాస్పదంగా చూడటం అనేది కరెక్ట్ కాదు కదా. మీరు కూడా కరెక్ట్, బట్ ఆయన వ్యవహార శైలి 15 మినిట్ మే హిందుస్థాన్కు పోలీస్ గత వదిలేయండి. గతం కాదు, అదే కదా కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పటికీ. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో వెళ్ళండి, అక్కడ పోలీస్ వెళ్ళలేరు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెళ్ళలేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెళ్ళలేదు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వెళ్ళి ట్యాక్సులు కలెక్ట్ చేయలేదు. ఏం మారుతున్నాడు? ఆపేయండి. మీకు నిజంగా అనుమానం ఉంటే అక్కడ రోహింగ్యాలు ఉంటున్నారు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉంటున్నారు, స్లీపర్ సెల్స్ ఇప్పుడు భారతదేశం ఎలక్ట్రిసిటీ కట్ చేసేయండి. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ కావాలి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ కాదు కదా, కాకపోవచ్చు. కానీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ మీరు ఇంటర్వ్యూన్ కావడానికి మీకు ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది భారత ప్రభుత్వానికి. నో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా స్టేట్ సబ్జెక్ట్సే. కానీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? మీ మాటలో ఉగ్రవాదుల చుట్టూ తిరుగుతున్నాయి. ఉగ్రవాదులు కాదు, అక్కడ ఓవైసీ పంచన చేరి వీటన్నిటిని ట్యాక్సులు ఎగ్గొట్టే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. అంటే వాళ్ళందరూ స్లీపర్ సెల్స్కి సహకరిస్తున్నారు. 3,000 మంది ఉన్నారు సార్, ఏది ఐబీ లెక్కల ప్రకారం స్లీపర్ సెల్స్. రోహింగ్యాలు 80,000 మంది ఉన్నారు సిటీలో, ట్విన్ సిటీస్లో 80,000 మంది ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? అంత చాపకి మీరు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందేస్తున్నారు. మీరేం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఎన్ఐఏ ఇచ్చిన డేటా ప్రకారం, రిపోర్ట్ ప్రకారము వాళ్ళ ఈ స్లీపర్ సెల్స్ని ఈ 1 వీక్ 10 డేస్లోనే దాదాపు ఒక 16 మందినో 17 మందినో పట్టుకున్నారు అఫీషియల్ రికార్డ్ ప్రకారం. ఇంకా చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే ప్రతిదానికి మోకాలు అడ్డే ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఔరంగజేబ్ పార్టీ, అది వాళ్ళు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఎన్ఐఏని రానియరు, సిబిఐని రానియరు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవస్థలు వచ్చినా ఇక్కడ రానియరు వీళ్ళు. అందుకు వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ మీరు ఇంకోటండి, భారతదేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు మనం హైదరాబాద్లో కనపడుతున్నాయి కదా. వీళ్ళు ఎప్పుడైనా ఆపటానికి కానీ లేకపోతే వాళ్ళని పట్టించే దాంట్లో ఎవడైనా సహకరించారా? ఓవైసీ కానీ వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు సంతోషిస్తుంటారు. కాంట్రరీ, మీరు అన్నది కరెక్టే, మార్పు రావాలా, మారుతున్నట్టుగా నటిస్తున్నారు. నా ఉద్దేశంలో ఆయన మారుతున్నట్టుగా నటిస్తున్నాడు. కానీ ఆయనకేం ఇప్పుడు ఇంకోటండి, అంబేద్కర్ గారు ఏమన్నారు? ఆయన రాజ్యాంగం రాసే ముందు ఒక పుస్తకం రాశారు కదా, ఇండియన్ ముస్లిమ్స్ కెన్ నెవర్ బి ఆనెస్ట్ ఫర్ ఇండియా రాశారు కదా అంబేద్కర్ గారే. వాళ్ళకి గౌరవం ఉండదు, చట్టాల పట్ల భారతదేశ చట్టాల పట్ల గౌరవం ఉండదు, భారతదేశం పట్ల విధేయత ఉండదు. వాళ్ళు మెజారిటీ పెరిగినా కొద్దీ
షరియాలా ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతారు. కాబట్టి వాళ్ళు భారతదేశం పట్ల వినయ విధేయతను ఉండరని చెప్పి అంబేద్కర్ గారే అన్నారు. ఆయన మారుతాడంటే ఎవరు నమ్ముతారండి? కామన్ ముస్లిమే సరే మారాడు. మీకు అంత అనుమానం ఉంది కదా